అందరికీ నమస్కారమండి. తెలుగు కథల సంపుటికి స్వాగతం. నా పేరు శ్వేత. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ కూతురింటికి అలాగే కోడలింటికి వెళ్ళొచ్చిన అత్తగారు వారు పడుతున్న అవస్థలను చూసి కూతుర్నేమో పాపమంది, కోడల్నేమో తిట్టిపోస్తోంది. కూతురు చేసేది అదే పని, కోడలు చేసేది అదే పని. మరి కూతుర్ని చూస్తున్నట్లుగా కోడల్ని ఆ అత్తగారు ఎందుకు చూడలేకపోతుంది? కోడల్ని కూతురులా చూడని ఆ అత్తగారికి మామగారు ఎలా బుద్ధి చెప్పారు అనేది ఈ కథలో మనం విందామండి. కథ పేరు కూతురు కోడలు. రచించిన వారు ఎంజి ప్రసూన గారు. కథలోనికి వెళ్లే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కథను పూర్తిగా విన్న తర్వాత లైక్ చేయడం, షేర్ చేయటం అస్సలు మర్చిపోవద్దండి. ఇంకెందుకండి ఆలస్యం, కథలోనికి వెళ్ళిపోదాం. ఎలా ఉంది జానకి నీ ముద్దుల కూతురు అంటూ ఆఫీస్ నుంచి వస్తూనే కూతురి కాపురం చూడటానికి వెళ్ళి వచ్చిన తన భార్యను అడిగాడు రాఘవయ్య. ఏమిటోనండి, అటు ఉద్యోగ బాధ్యత, ఇటు ఇంట్లో చాకిరి, నలిగి సగమైంది పిల్ల. ఉదయం పూట అయితే స్థిమితంగా కూర్చొని తిండి తినటానికి కూడా టైం ఉండదండి వారిద్దరికీ అంటూ విచారంగా చెప్పింది జానకమ్మ. ఆమె మాటలకు నవ్వు వచ్చింది ఆయనకి. తల్లి ప్రేమ అటువంటిది అనుకున్నాడాయన. అయినా ఆ ఇంట్లో కూతురు అల్లుడు ఇద్దరేగా ఉండేది, చాకిరి ఎవరికి చేస్తోంది అంటూ అడిగారాయన. వారిద్దరూ ఉద్యోగస్తులే. అల్లుడు కూతురుతో సహకరించలేనంత మూర్ఖుడు కాదు అన్న విషయం ఆయనకు బాగా తెలుసు. అల్లుడేమీ సాయం చేయటం లేదటనా అంటూ అల్లుడి గురించి తనకు తెలిసినా ఆమె నోటి నుంచే అల్లుడి మంచితనాన్ని రాబట్టాలని అలా అడిగాడు. ఎందుకు చేయడండి? పొద్దుటే మన అమ్మాయి కంటే ముందే లేచి నీళ్లు పట్టడం, పాల ప్యాకెట్ తేవటం అతని పనే. బయటి పనులన్నీ అతనే చేస్తాడు. నేనున్న ఆ 4 రోజులు నేను చేస్తాను అన్నా కూడా ససేమిరా వినలేదండి. ఉదయం పూట అమ్మాయే వండి వెళ్ళేది, సాయంత్రాలు మాత్రం నేను ఇంట్లో ఉన్నాను కాబట్టి వండి పెట్టాను అంతే. నిజంగా అలాంటి భర్త దొరకడం మన అమ్మాయి అదృష్టమండి. నేను తిరిగి వస్తుంటే తెగ బాధపడిపోయారు వారిద్దరూనూ. అయినా నాకు తెలియక అడుగుతాను, మీ స్నేహితుడు, అదే మన అమ్మాయి అత్తగారు మామగారు ఒంటరిగా ఆ పల్లెలో ఉండే కన్నా వచ్చి పిల్లల దగ్గర ఉండొచ్చు కదండి. వాళ్లకు కాస్త ఆసరాగా ఉన్నట్లుంటుంది, అందరూ కలిసి ఉన్నట్లు ఉంటుంది అంటూ నిష్ఠూరంగా అంది జానకమ్మ. రాఘవయ్య, లక్ష్మీకాంతం బాల్య స్నేహితులు. ఇద్దరూ కలిసి స్కూల్ ఫైనల్ వరకు చదువుకున్నారు. పై చదువుల పట్ల, ఉద్యోగం పట్ల పెద్దగా ఆసక్తి లేని లక్ష్మీకాంతం వ్యవసాయం చేపట్టాడు. సొంత గ్రామంలో ఉండి వ్యవసాయంలో కొత్త పోకడలు, పద్ధతులు ప్రవేశపెట్టి ఆదర్శప్రాయుడయ్యాడు. ఆ భూమి పట్ల, గ్రామం పట్ల ఎనలేని అభిమానాన్ని పెంచుకున్నాడు. కోరి కోరి రాఘవయ్య కూతురిని తన ఇంటి కోడలిగా చేసుకున్నాడు. అంత మంచి స్నేహితుణ్ణి, అతని భార్యను అలా నిష్ఠూరాలాడుతుంటే సహించలేకపోయాడు రాఘవయ్య. జానకి, వాడు ఆ పల్లెను వదిలి ఎక్కడికి వెళ్ళలేడు. అతనికి ఆ ఊరికి ఉన్న బంధం అలాంటిది. తెలిసి తెలిసి నువ్వు కూడా అలాంటి మాటలు మాట్లాడడం ఏమీ బాగోలేదోయ్ అని గదిలోకి వెళ్ళిపోయి బట్టలు మార్చేసుకుని వచ్చి డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నాడు రాఘవయ్య. మీకు ఇష్టమని మీ కూతురు మైసూర్పాక్ చేసిచ్చిందండి అంటూ ఒక బాక్స్లో నుంచి తీసి ప్లేట్లో పెట్టించింది రాఘవయ్యకు తన భార్య. అప్రయత్నంగా ఇద్దరి కళ్ళు చెమ్మగిల్లాయి. రాఘవయ్య మధ్యతరగతి కుటుంబీకుడు. తల్లిదండ్రులు మిగిల్చిన ఒక చిన్న ఇల్లు, 2 ఎకరాల పొలం, చేస్తున్న గుమస్తా ఉద్యోగం తప్ప ఆస్తిపాస్తులేవి పెద్దగా లేవు. భార్య జానకమ్మ అనుకూలవతి. కొడుకు రవీంద్ర, కూతురు శశికళను ఉన్నంతలోనే గారాబంగా పెంచారు. కొడుకు లెక్చరర్ అయ్యాడు. కూతురు డిగ్రీ పరీక్షలు రాయగానే ఇక పెళ్లి ప్రయత్నాలు చెయ్యమని జానకమ్మ పోరింది. కానీ కూతురికి విద్య పట్ల ఉన్న కుతూహలాన్ని, అభిష్టాన్ని గ్రహించి ఆమెను పోస్ట్ గ్రాడ్యుయేట్ చేశాడు రాఘవయ్య. 2 నెలల క్రితమే స్నేహితుడు లక్ష్మీకాంతం కోరి కోరి ఆమెను తమ ఇంటి కోడలిగా చేసుకున్నాడు. ప్రయత్నం చేసి అల్లుడే శశికళకి ఉద్యోగం కూడా వేయించుకున్నాడు.
ఇక నెల క్రితమే కొడుకు కోరుకున్న పిల్లతో అతని వివాహం కూడా చేశారు. కోడలు కూడా ఉద్యోగస్తురాలే. పిల్లలిద్దరూ ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. ప్రతిదినం వాళ్లను తలుచుకుంటూ వాళ్ళ మాటలను చేష్టలను గుర్తు తెచ్చుకుంటూ కాలక్షేపం చెయ్యటమే ఇప్పుడు వాళ్ళ పని. జానకి, అబ్బాయి రమ్మని చాలాసార్లు ఉత్తరం రాశాడు, వెళ్ళొద్దామా అంటూ అడిగాడు భార్యను. అలాగేనండి, నాకు వాణ్ణి చూసి చాలా కాలమైనట్లుగా అనిపిస్తోంది. ఎప్పుడు వెళ్దామండి అంటూ అందావిడ. నువ్వు బుధవారమో గురువారమో బయలుదేరు. నేను శుక్రవారం సాయంకాలం వరకు వచ్చేస్తాను. రెండో శనివారం ఆదివారం వాళ్లకు సెలవేగా. హాయిగా ఆ 2 రోజులు గడిపి సోమవారం రోజు వచ్చేద్దాం. ఏమంటావ్ అన్నారాయన. అలాగేనండి అంది సంతోషంగా జానకమ్మ రోజులు లెక్క పెట్టుకుంటూ. ఎలా ఉందోయ్ కొడుకు కాపురం అంటూ రుక్షా దిగి లోపలికి వస్తూనే అటూ ఇటూ చూసి అడిగాడు రాఘవయ్య. బాగానే ఉందిలేండి అంది జానకమ్మ విసురుగా. కొడుకు కోడలు కనపడరేం? ఇంకా కాలేజీ నుంచి రాలేదా అంటూ బట్టలు మార్చుకొని ఈజీ చైర్లో వాలి అడిగాడు రాఘవయ్య. కాలేజీలో ఫంక్షన్ ఉందట, మీరు వచ్చి ఉంటారేమో తీసుకువెళ్దామని వచ్చి వెళ్ళాడు రవి. 8 గంటల తర్వాత వస్తారట వారిద్దరూ అంటూ కాఫీ కప్పు అందిస్తూ చెప్పింది జానకమ్మ. వాడికి నేనంటే అంత అభిమానమే జానకి. ఇదివరకే చెప్పాడుగా వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోమని. నాకు అలానే చేసి ఇక్కడే హాయిగా ఉండాలనిపిస్తుంది వీరితో పాటు అన్నారాయన. వద్దండి వద్దు, తొందరపడకండి అంటూ ఆదుర్దాతో భర్త మాటలకు అడ్డుపడింది జానకమ్మ. భార్య అలా అనటంతో అలా ఎందుకంటుందో అంతుబట్టలేదు ఆయనకు. కొడుకంటే ఆమెకు ప్రాణమే, కానీ అలాంటిది కొడుకు దగ్గరే ఉందామంటే వద్దంటోంది ఎందుకో మరి అనుకున్నాడాయన. అదేంటి జానకి, ఎందుకలా అంటున్నావు అంటూ అడిగాడు. కోడలు బాగా చదువుకున్న పిల్లండి, పైగా ఉద్యోగస్తురాలు. మన పద్ధతులు ఆమెకు నచ్చుతాయో లేదో నాకు భయంగా ఉందండి. పైగా ఈ 3 రోజుల నుంచి ఒక్క పని కూడా ముట్టుకోవటం లేదండి. నేనొక్కదాన్ని మాత్రం ఈ పనులన్నీ చేయగలనా? అప్పటికీ మనవాడే బయటి పనులన్నీ చేసొస్తున్నాడు. ముందే లేచి నీళ్లు పట్టడం, పాలు తేవటం వాడి పనే అంది భారంగా జానకమ్మ. అత్తగారి స్థానంలో ఉన్న భార్య అలా మాట్లాడడం ఏమంత వింత కనిపించలేదు ఆయనకు. కాకుంటే కోడలి స్వభావం, మనసు తెలుసుకోవాలి అనిపించింది ఆయనకు. శనివారం ఆదివారం 2 రోజులు 2 క్షణాల్లా గడిచిపోయాయి. కూతురు కన్నా ఎక్కువగా అభిమానిస్తున్న కోడలిలో ఏ లోపమూ కనిపించలేదు రాఘవయ్యకు. పై పనులలో అత్తగారికి సాయం చేస్తుందే గాని వంట జోలికి మాత్రం వెళ్ళటం లేదావిడ. అక్కడే ఆమె అర్థం కాలేదు ఆయనకు. అత్తయ్య, మీరు ఉన్న ఈ 4 రోజులు 4 క్షణాల్లా గడిచిపోయాయి. మీ అబ్బాయి ఈ 4 రోజులు కడుపు నిండా తిన్నారు 2 పూటలా. మళ్ళీ రేపటి నుంచి మామూలే. నా కోసమే నేనెక్కడ బాధపడిపోతానోనని ఏదో 2 మెతుకులు తింటారు అంతే. మీలా అంత చక్కగా వంట చేయటం నాకు రాదత్తయ్యా. ఆయనకే నచ్చని వంట మీకు అస్సలు నచ్చదని నాకు బాగా తెలుసు. అందుకే ఆ పనికే నేను రాలేదు. క్షమించండత్తయ్యా, సెలవుల్లో వస్తాను మీ దగ్గరికి. నాకు వంట నేర్పరు అంటూ దీనంగా అత్తగారిని అర్థిస్తున్న పద్మినిని చూశాడు రాఘవయ్య. పిచ్చి పిల్ల అనుకున్నాడు మనస్ఫూర్తిగా. అదేం బ్రహ్మవిద్య కాదులేమ్మా అన్నాడు ఓదార్పుగా. అలాగే నేర్చుకుందువులే పద్మ అంది జానకమ్మ కూడా. అర్ధరాత్రి 12 దాటింది. ఇక చాల్లే రావోయ్, మీ అత్తగారు మీ మామగారు నిన్నేమీ అనుకోరులే నువ్వు వండి వడ్డించలేదని. మా అమ్మ అందరి అత్తగార్లలా కాదులే అని భార్యతో చెప్పి పొద్దుపోయింది, ఇక పడుకోండి నాన్న అని లైట్లు ఆర్పేసి తలుపు మూశాడు రవీంద్ర. 1 గంట దాటినా నిద్ర పట్టలేదు జానకమ్మకు. బెడ్ లైట్ వెలుగులో భర్త వైపు చూసింది. అతను మేల్కొనే ఉన్నాడు. ఏమండి, అబ్బాయికి మన మీద ఎంత నమ్మకమో చూశారా అంటూ గుసగుసగా అంది భర్తతో లేచి మంచం మీద కూర్చొని. నిజమే జానకి, పద్మినిలో శశిని చూసుకో, అప్పుడు కోడలిలో నీకు ఏ లోపమూ కనిపించదు.
అన్నాడు రాఘవయ్య. తప్పకుండా ప్రయత్నం చేస్తానండి అంది రుద్ధమైన కంఠంతో జానకి. ఇక పడుకో, ఇప్పుడు నిద్ర పడుతుంది అని ఆమె దుప్పటి సవరించాడు అభిమానంగా. ఈ కథ ఇంతటితో సమాప్తమండి. విన్నారుగా, కూతురిని ఒకలాగా కోడలిని ఇంకొకలాగా చూసిన ఆ అత్తగారికి ఎలా కనువిప్పు కలిగిందో. మరి ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. మీ యొక్క విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంత మంచి కథను మనకు అందజేసిన ఎంజి ప్రసూన గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దామండి. నమస్కారం.